మద్దల విష్ణు గారు, మద్దాల విష్ణు గారు, మద్దాల విష్ణు గారు, పిల్లల సాయి గారు, దయచేసిన అందరూ కూడా కింద దిగిపోతే చివరిలో ఒకసారి పైకి వచ్చి కూడా తీసుకున్నాం. రామారావు గారు, బి రమణ గారు, ఏ వెంకన్న గారు, బి గారు, ఎం దేవీష్ గారు, సిఎస్ ప్రోచినా గారు, కండువాలు వేసిన వాళ్ళు దయించి కిందకి దిగాలండి. కిందకి దిగాలి, కండువాలు వేసుకున్నాం. తర్వాత బి భాష గారు, ఆర్ జగదీష్ గారు, బి భాష గారు, ఆర్ జగదీష్ గారు, కె శ్యామ్ గారు, కె దుర్గారావు గారు, కె సురేష్ గారు, కె సురేష్ గారు, కె రాజు గారు, సాయి గారు, సిపిఆర్ సాయి గారు, సిపిఆర్ సాయి గారు, పి సెల్ గారు, మణి గారు, గాంధీ గారు, ఎస్ శ్యామ్, వెంకటప్ప గారు, శంకర శ్రీనివాస్ గారు, కంది ప్రకాష్ గారు, భాషని గోపి, భాషని గోపి గారు, కాశిని గోపాల్ గారు, పోప సురేష్ గారు, అలకా సురేష్ గారు, కేసాల గారు, ఎలిగారు దిల్కుమార్ గారు, ఈశ్వర్ గారు. ఏ వాటిలో చెప్పలేదు, ఇది 6వ వాటికి 31వ వాటికి బాయ్ 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 బాయ్. సైకో పోవాలి, సైకో పోవాలి, సైకో పోవాలి. ఆరు 31వ వార్డులో వైఎస్ఆర్సీపీ నాయకత్వం మీద విశ్వాసం సన్నగిల్లి రేపటి రోజున భవిష్యత్ తెలుగుదేశం, జనసేన, బీజేపీ అనేది విశ్వసించి ఈ రోజున భారీ స్థాయిలో సుమారు 500 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఆ పార్టీని చీకొట్టి ఈ రోజున తెలుగుదేశం, జనసేన, బీజేపీలో చేరడం జరిగింది. చేరిన వారందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ యొక్క ఆలోచన ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని, రాష్ట్రంలో ఉన్న యువత, అన్ని వర్గాల వారి యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ రోజున మేము ముందుకు వెళ్తా ఉన్నాం. ఈ కలయిక కూడా రాష్ట్ర అవసరాల కోసం అన్న విషయం కూడా ప్రజలందరూ గమనించారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గమనిస్తా ఉన్నారు. నిన్ననే సుమారు 15 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ రాష్ట్ర స్థాయి, పార్లమెంట్ స్థాయిలో పదవులు ఉన్నవారు నిన్ననే రాజమండ్రి సిటీ నియోజకవర్గ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆది నుంచి పార్టీ జెండా మోసిన వాళ్ళకి ఏ విధమైన గౌరవం దక్కక, పార్టీ విధానాలు నచ్చక పార్టీకి రిజిగ్నేషన్ ఇచ్చేయడం కూడా మనం అందరం కూడా చూసాం. వారైతే తెలుగుదేశం, బీజేపీ, జనసేనలో చేరల, కానీ ఈ కూటమికి మద్దతు ఇస్తా ఉన్నామని చెప్పి బాహాటంగా కూడా తెలపడం కూడా మనం చూసాం. ఈరోజు ఇది జాయిన్ అవ్వడం చూస్తూ ఉన్నాం. రేపటి రోజున దీనికి మించి ఇంకొక జాయినింగ్ ఉంది. రాబోయే రోజుల్లో స్పష్టంగా కనబడతా ఉంది. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మా రీల్ స్టారు, ఆయన ఒక భజన స్టారులు తప్ప ఇంకెవరు కూడా ఆ పార్టీలో మెగలరు అన్నది